చూస్తున్నారు కానీ ఆ మహానుభావుడు 20 సంవత్సరాలతో ఈ గడ మీద వచ్చాడు. మేడం సుబ్బత్పూర్ లతా మేడం గారు రావాలి. సరే, ముందుగా మా యొక్క తల్లిదండ్రులకు పాదాభివందనాలు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఆత్మ వందనాలు. స్టేజ్ని అలంకరించిన మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. అందరికీ మీరు వచ్చిన వాళ్ళందరికీ ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మిటిపిల్లి రజిత, మా హస్బెండ్ పేరు రాజేంద్ర ప్రసాద్. అయితే నేను ధ్యానంలోకి మైక్లో నేడెత్తుకొని వచ్చిన. నేను అది ఎవరు చెప్పానంటే చెప్పదండి, రమేష్ మా మామయ్య అవుతాడు చెప్పాడు. ఆ మామయ్య ద్వారా నేను ధ్యానానికి రావడం జరిగింది. నేను ధ్యానం రోజు చేసుకుంటూ నేను నాన్ వెజ్ తినేదాన్ని, కానీ అది కొంచెం తగ్గలేదు. తర్వాత ఇక ధ్యానం చేస్తూ ఉన్నాను కానీ నాన్ వెజ్ మానేయాలని అనిపించింది. ఒక వారం వచ్చింది, వామిటింగ్ వచ్చింది, మానేసిన. తర్వాత అప్పుడు కూడా తగ్గకపోయేసరికి నేను నాన్ వెజ్ తింటా అని అన్న. నేను ఆ టైంలో ఏమన్నానంటే పత్రిసార్ నాకు కళలో కనిపించి జ్ఞానాన్ని దత్త కర్మనామని అన్నారు. అన్న తర్వాతనే నేను సరే నేను తినలేను, నాకు అన్ని బాగుండాలి అని అనుకున్నా. ఇక తినలేదు కూడా. నేను 3 years అవుతుంది ఇప్పటికి నేను మానేసి. అంటే ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా ముక్తి వస్తుంది. కాబట్టి జ్ఞానం రావాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలి, ధ్యానం రావాలంటే శాకాహారం ఫస్ట్ ఉండాలి. కాబట్టి ఇక మా మల్యాలు ఇక్కడ పిరమిడ్ కావాలనే ఆలోచనతో శాకాహారాన్ని ఫస్ట్ చేయడం జరిగింది. పిరమిడ్ అయితే మా చుట్టుపక్కల గ్రామాల కూడా అంత బాగుంటుంది, అందరూ బాగుంటారు అనే సంకల్పం ఉన్నది. అంతే, కోరిక కూడా కాదు, సంకల్పంతో నేను ఈ విధంగా చేయడం జరిగింది. దీనికి సపోర్ట్గా మా సార్ ఉన్నారు, అలాగే మా అత్తమ్మ బాగా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది నాకు. మా పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా చాలా మంచి. ఇంట్లో అంతా బాగానే ఉండేది. నాకు బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మల్యాలకు ఈరోజు వచ్చిన ఆత్మస్వరూపులకు, దేవుళ్లకు, గురువులకు పాదాభివందనం చేస్తూ, అలాగే జ్ఞానం అందించిన పీఠమ్మ పత్రిజీ గారికి, మరి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మకోటి ప్రణామములు, పంచభూతములకు, 1,40,40,000 మాస్టర్లకు కృతజ్ఞత జరుపుకుంటూ, ఈ స్టేజ్ని అలంకరించిన, ఈ స్టేజ్ పై కూర్చున్న గొప్ప మాస్టర్లకు కోటి ప్రణామాలతో కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. నేను ఎంతైనా ఇంతవాడిని. ఒక పాట ఉంది, ఇప్పుడేమో ఎంతవాడి రేపు అవుతాని ఎంతవాడి అన్న ఒక పాట. దాన్ని ఆసరగా తీసుకొని అడుగు ముందుకేస్తూ ప్రయాణం చేస్తున్నాను. నా గొప్పలు ఇక్కడ ఏనాటికి ఉండద్దు, నా గొప్పల కొరకు నా కార్యం చదువుకోడు కాదు. పత్రిజీ మహాగురువు అలాంటి వటవృక్షము ఉండట్లనే ఈరోజు మనం ఆత్మస్వరూపులకు ఒకకాడికి వచ్చి కలుసుకున్నాము. ఎందుకంటే ఒకరి ఎదుగుదల కొరకు, ఒకరి ఆనందం కొరకు కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న మానవ కోటి సుఖశాంతులతో జీవించాలన్నదే పత్రిజీ లక్ష్యం. అందుకని ప్రతి అడుగు ముందుకేస్తూ మరి ఇంతటి గొప్ప దేవుళ్ళు కొండలుగా కుప్పలుగా కావాలని మరి ఎన్నో ప్రళయాలు వస్తున్నాయి. 2030 లోపల ఇది నాకు వచ్చిన మెసేజ్ నేను చెప్తున్నాను, కల్పితాలు లేకుండా అక్షర సత్యంగా చెప్తున్నాను. 2030 లోపల చాలా మంది దుర్భానం చెంద అవసరం ఉంది. కాబట్టి ధ్యాన మిత్రులారా, ఆత్మస్వరూపులారా, మరి దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవతలారా, ఇకనైనా మేల్కోండి. మనకు ఎవరు మనల్ని కాపాడలేరు. మరి ఇంకా ముందుకు ఒక నేటి ప్రవాహం లాగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఆత్మ బంధువులందరికీ మా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఈ మల్యాల గ్రామంలో శాకాహారం రాయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చేసిన మరి మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అందించిన మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శిరస్సు వంచి శతకోటి ఆత్మాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకు సత్యనారాయణమూర్తి సార్ చెప్పాడు, ఒక 25 years బ్యాక్ ఈ మల్యాలకు సార్ రావడం జరిగింది అని. మరి ఈరోజు ఈ శాకాహార ర్యాలీ జరగడానికి 25 సంవత్సరాలు పట్టింది. అలాగే మన గురువు గారు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎంత కృషి చేస్తే ఈరోజు ఇంత ఈ యొక్క పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆనందానికి మన యొక్క గురువు కారణం. మరి ఆయన రుణం మనం ఏం తీసుకోగలం? మనము ఆ యొక్క గురువు రుణం తీసుకోవాలంటే ఖచ్చితంగా మన ప్రయత్నంగా మనం ధ్యానం చేయాలా, మనం ధ్యానం చేయాలా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ధ్యానాన్ని పరిచయం చేయాలా. ఇప్పుడు మన సారు 30-40 సంవత్సరాల నుండి ఎంతో కృషి చేసి ఎంతో మాస్టర్ని రెడీ చేసి ఈ యొక్క దాని ఫలితాన్ని ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే రోజు తప్పకుండా జరుగుతుంది. భూమాత పరిరక్షణకై, మూగజీవుల సంరక్షణకై ఒకనొక గొప్ప పరమాత్మ ఈ భూమికి దిగి వచ్చింది. అదే మన పత్రిజీ చైతన్యం. గొప్ప చెప్పడం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. 21 లాస్ట్ డిసెంబర్లో మేము ధ్యానంలోకి అంటే నేను ఫోన్లో చూసి నేర్చుకోవడం జరిగింది అన్నట్టు. ధ్యానం నేర్చుకొని తను ఒక 16 నెలల వరకు నాకు ధ్యానం ఎట్లా ఏంటి, నాకు ఒక మాస్టర్ కానీ ఒక పాంప్లెట్ కానీ నాకు దొరకలేదు. ఎంతో తపన పడిన అప్పుడు నేనైతే ఇంత తపన పడ్డదో నాకైతే అర్థం కాలేదు. ఏడ్చేదాన్ని అప్పుడు. అసలు ఎట్లా మాస్టర్లను కలవాలి, ఒక్క పాంప్లెట్ దొరికినా బాగుండేది అంటే నేను ఇట్లా ఒక్కొక్కరు చెప్తారు అన్నట్టు. ఒక బస్ స్టాప్లలో ఇట్లా అతికేస్తాం పాంప్లెట్స్ అని చెప్తే కూడా నేను బస్ స్టాప్ వెళ్ళినప్పుడు కూడా ఎంతో వెతికేదాన్ని. చాలా వెతికి లాస్ట్ వస్తే ఇలా యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి కామెంట్ పెట్టగా ఈ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళ వీడియోలు అనిపించిన తర్వాత మన జగిత్యాల మాస్టర్లు ఎవరున్నారు అని చెప్పి వాళ్ళ వీడియో కట్టాలో మాట్లాడినప్పుడు అది చూసి నేను టీఎంసీ ఛానల్లో అప్పుడు నేను వాళ్ళకు కామెంట్ పెట్టడం జరిగింది. అన్న మీరు ఎక్కడ ఊరు? వాళ్ళు నాకు రిప్లై నెంబర్ పంపించారు. అప్పుడు నేను ఈ ధ్యాన సముద్రంలో కలవడం జరిగింది. అంత సంతోషం కలిగింది. ఎంత అద్భుతం అంటే షాప్లో వచ్చేసి మేము వాపస్ వచ్చేసినా కానీ పిరమిడ్ చూసిన ఆనందం అయితే ఉంది. తర్వాత మాస్టర్ వాళ్ళ పిరమిడ్ ఇచ్చారు. మెల్లమెల్లగా ఒక్కొక్క పిరమిడ్ దర్శించుకుంటూ మూర్తి సార్ వాళ్ళ పిరమిడ్ హాస్పిటల్ పైన పిరమిడ్ ఫస్ట్ దర్శించింది. తర్వాత మెల్లమెల్లగా నా పిరమిడ్ దర్శించేసరికి 11వ పిరమిడ్, నా పిరమిడ్ కట్టుకునేసరికి 11వ పిరమిడ్ అన్నట్టు. నేను కడతాం కూడా వెళ్ళలేదు అసలు ఇంట్లోనే కూర్చొని ధ్యానం అంటే కొంతమందికి ఏముంటుంది, ఇక్కడ వెళ్ళలేదు, నేను అక్కడ వెళ్ళలేదు, నాకు ఏం శక్తి లేదు, ఇక్కడ వెళ్తే శక్తి వస్తుందేమో, అక్కడ వెళ్తే శక్తి వస్తుందేమో అన్ని వెతుకులాట కంటే ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం వల్లనే మనకు శక్తి వస్తుంది. అంటే వెళ్ళొద్దని కాదు, వెళ్ళాలి కానీ సందర్భాన్ని బట్టి వెళ్ళాలి. నేనైతే కట్టాలు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసి పిరమిడ్ కట్టడం అయిన తర్వాత ఓపెనింగ్ అయిన తర్వాత మనం కూడా మా ఊర్లో శాకాహార ర్యాలీ చేసుకున్నాం 1 నెల బ్యాక్. అవన్నీ ధ్యానం మంచిగా చేసుకోవాలి. మనం అన్నింటిలో ఫోకస్ చేసే కంటే ఇంకొకరిని అట్లా ఇట్లున్నారు వాళ్ళు అట్లున్నారు, ఆ పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అవన్నీ చూసే కంటే మనం ధ్యానం చేసుకొని మన ఆత్మ ఎదుగుదల కోసం మనం చేసే పని చేసుకుంటే బాగుంటుంది అని నా సందేశం. నాకైతే మలయాళ మండలంలో నేను వచ్చిన తర్వాత సర్వపూర్లో కూడా పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది. అది నాకు ఎంతో హ్యాపీ ఉంది. ఇప్పుడు 13 రోజులలో మేము పిరమిడ్ కట్టుకోవడం జరిగింది. మన సుధాకర్ ఫ్రాన్స్ అబ్బాయి ఆయన పిరమిడ్ కడుతుందంటే ఎంతో చేశాను. ఎంత తపన, ఎంత పట్టుదల. నిజంగా మేడం తపన, పట్టుదల, శ్రద్ధ, దీక్ష అమోఘం. గట్టి చెప్పడం వెళ్దాం, మామూలు విషయం కాదు. అనంత కాలంలోనే అచుర కాలంలోనే గొప్ప మాస్టర్ అయ్యారు మేడం. గ్రేట్ మేడం. లక్ష్మీ మేడం, కంగ్రాచులేషన్స్. లక్ష్మీ మేడం గారు భూత్పూర్, లత మేడం భూత్పూర్. గట్టి చెప్పడం వెళ్దాం.
మేడం సందేశం. అందరికీ నమస్కారం. మరి మన విశ్వగురు అయిన బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఇక్కడ వేదికపై ఉన్న ఆత్మ బంధువులందరికీ, మరి ఇక్కడ ఈ మలయాళ గ్రామం, మరి అన్ని చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి ఇక్కడ లలిత మేడం గారు ఈ కార్యం జరిపించింది అంటే దీనికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఒక కార్యం జరగాలంటే ఖచ్చితంగా కార్యం జరగాలంటే దానికి వెనుక ఒక కారణం ఉంటుంది. మరి ఆమె ఏ తపనతో ఏ ఆశయం కొద్ది ఈ మొదలుపెట్టిందో అంటే పెమ్మిడి రావాలి అనే ఆమె గొప్ప సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే అది పత్రి గారి ఆశయం. మరి పత్రి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికే మన పెర్మిన్ మాస్టర్స్ ఉన్నారు. అందుకోసమే మన పత్రి గారు మామూలు వ్యక్తి కాదు. ఒక 108 మహర్షుల ఎంపికతోని ఈ భూమికి వచ్చిండు. మరి అతన్ని మనం ఇన్ని రోజులు ఒక వ్యక్తిగా చూసినాము, కానీ ఆ మహాశక్తి, మరి ఆ మహాశక్తి ఇప్పుడు శరీరపరంగా మన మధ్య లేకున్నా కానీ ఆ చైతన్యము అంతటా ఉన్నది, అంతటా ఉంది. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చేయడం లేదు. ఆ మహర్షి అంటే ఆ పరమాత్మ రూపమైన ఆ పత్రి గారే మన చేత చేయిస్తున్నారు. మరి మన పత్రి గారి ఆశయం ఏంటి అంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పెర్మిట్ జగత్. మరి ఈ 3 ముందుకు వెళ్ళాలి అంటే మరి ప్రతి ఒక్క మాస్టర్ ఏంటి కంకణం కట్టుకోవాలి. అన్ని ఊళ్ళల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని జిల్లాలలో మరి ర్యాలీలు చేయాలి. ధ్యానానికి పెద్దపీట వేయాలి. అసలు ధ్యానం వల్లనే సకల ఆరోగ్యాలు ఉన్నాయని మనకు పత్రికారు చెప్పిండు. మరి శాకాహారం మరి మానవులకు అమృతాహారం అని అంటే మనము పత్రికారు చెప్పడమే కాక మన ఎవరు జైత్యాలు మన సత్యనారాయణమూర్తి సారు గారు కూడా ఏంటి అంటే ప్రతి గ్రామాల్లో ఒక థియేటర్ పెట్టి మాంసాహారం తింటే ఎలా ఉంటుంది, శాకాహారం తింటే ఎలా ఉంటుంది అని ఎంతో అంటే ప్రతి గ్రామానికి వచ్చి ఎంతో మందికి తెలియజేయడం, జ్ఞానాన్ని అందించడం కూడా జరిగింది. మరి మా భూపత్పూర్ గ్రామాన్ని కూడా ఆ సారు వచ్చి మా భూపత్పూర్ గ్రామంలో ధ్యాన విత్తనాలు వేసి వచ్చారు. మరి ఆనాటి నుంచి ఈనాటికి అది విత్తనం మొక్కగా పెరిగి మహావృక్షంలా కాబోతుంది. మరి మేము కూడా త్వరలోనే పెర్మిట్ కట్టాలి, మా భూపత్పూర్ గ్రామంలోనే ర్యాలీ కూడా చేయాలి అని మాకు ఆలోచన ఉంది. మరి అందరూ సహకరిస్తేనే ఏ కార్యమైనా జరుగుతుంది. మరి అందుకోసమే మన పత్రిక ఆశయాలు ముందుకు వెళ్ళాలి అంటే మరి ఏంటి మన పెర్మిట్ మాస్టర్స్ అంతా ఎలా ఉండాలి అంటే ఒక రామ సైన్యం లాగా ఒక ప్రతి ఒక పెర్మిట్ మాస్టర్ మాట రామ బాణంలానే ఉండాలి. అంటే ఎక్కడికైనా ఓకే అనాలి అంతే, కానీ నాకు పిల్లలేరు చేయలేదన్న మాట రావద్దు. మనం అడుగు ముందుకు వేస్తే మన ఎంబట ఎంతమంది అయినా రావడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఇదంతా మనకి ఎక్కడిది అంటే పత్రిక గారు ఇచ్చిన బలం. ఈ బలం ఎక్కడిది అంటే మన పత్రిక గారు ఇచ్చిన ఈ చైతన్యం. మనం ఇక్కడ కనబడుతున్నాం, మామూలు మనుషులు మనుకుంటున్నాం, కానీ మనలో మొత్తం పత్రిక గారి చైతన్యమే ఉంది. మరి పత్రిక గారి మార్గంలో మనం ముందుకు తీసుకెళ్దాం. మరి పత్రిక గారి మార్గం ఒకటే ఏంటి అంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పెర్మిట్ జగత్. మరి భూమండలం అంతా పెర్మిట్మయం కావాలి, ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మరి గురువులకు ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. లతా మేడం గారు కూడా మా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. మరి ఇంకో సీనియర్ మాస్టర్, గ్రేట్ మాస్టర్ రమాదేవి మేడం గారు మెట్పల్లి, గట్టిగా చెప్పండి వెళ్దాం. ఇంకే గట్టిగా మా రమాదేవి గారికి సందేశం. నేను పెద్ద గ్రేట్ ఏం కాదు, సార్ చెప్పిండు మీ అందరిలాగే నేను గ్రేట్ అనుకోకండి. పెరుగురు మాస్టర్ల కన్నా గ్రేట్ ఎవరున్నారు? ఇంత నిస్వార్థంగా ఇంత సమయం ఇచ్చి టన్ మన్ ధన్ సేవ చేస్తున్న వాళ్ళు గ్రేట్ కాక మరి ఏమవుతారు? డబుల్ గ్రేట్ మేడం మీరు. అందరికీ జాగ్రత్తగా చేసుకుంటారు. మీరు గ్రేట్ వస్తున్నారు, ఇప్పుడు మీకు డబుల్ గ్రేట్ వచ్చింది. ముందుగా బ్రహ్మరి
స్వర్ణమాల మేడం గారికి, మరి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సీనియర్ మాస్టర్లకు, మీ అందరికీ ముఖ్యంగా మలయాళం మాస్టర్లకు నా హృదయపూర్వక అభినందనలు. నేను ఫస్ట్ సప్తాహ పెట్టి ఇక్కడ క్లాసులు అరేంజ్ చేసినప్పుడు నేను ఇక్కడ 5-6 రోజులు ఉండడం జరిగింది, క్లాసులు చెప్పడం జరిగింది. రజిత మేడం తపన చూస్తే ఎంత చిన్న వయసు ఆ అమ్మాయిది. మా మలయాళం మొత్తము జ్ఞానమయం శాకాహారమయం కావాలి మేడం, మేము పిరమిడ్ కట్టుకోవాలి, ఏం చెయ్యాలి అని తపన, ఆమె తపన చూస్తుంటే నాకు ఎంతో ఆనందం. ఆ అమ్మాయి తోడు వాళ్ళంతా అద్భుతమైన మాస్టర్, వాళ్ళకు తోడు వీళ్ళంతా టీం అద్భుతంగా, మొత్తం లేడీస్ అయినా కానీ వాళ్ళ సంకల్పంతో శాకాహార ర్యాలీ చేయాలి, మన మల్లాలకు పిరమిడ్ తెచ్చుకోవాలి అనే తపనతోని ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేసి మనందరిని ఆహ్వానించుకొని ఇంత అద్భుతంగా ర్యాలీ జరిపినందుకు రజిత మేడంకు, వాళ్ళ అత్తమ్మ లక్ష్మీ మేడం ఒకసారి గట్టిగా చెప్పచ్చు. మనం చెయ్యాలి అనుకుంటే మనకు ఆ పత్రిక ఎక్కడి నుంచో తోడు పంపిస్తారు, కార్యక్రమాలు ముందుకు వెళ్తూనే ఉంటాయి. నేను ఒక్కదాన్ని నేను చెయ్యాలా ఈ కార్యక్రమం అయితదా అని అనుకుంటే అక్కడే అవుతాం. ఒక పిరమిడ్ మాస్టర్ కి సంకల్పమే తప్ప వికల్పం ఉండకూడదు. మనం ఏదనుకున్నామో అది చేస్తా అనే పట్టుదల ఉండాలి. పట్టుదల ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. మళ్ళీ పిరమిడ్ మాస్టర్లకి ఏ భావన ఉండాలి అంటే, నన్ను పిలవలేదు, వాళ్ళ ఊరికాడు అవుతుంది, నేనేంది పోయేది, వాళ్ళు చేసుకుంటారు అందులో అనే భావన ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ అందులో నేను పాల్గొనాలి అనే భావన ఉండాలి. నా జిల్లా చెప్పిందా? చెప్పలేదు. జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్, మైత్రేయ జగత్ అని చెప్పాడు. మరి అవన్నీ కావాలంటే మనం ఇలాంటి భావాలు పెట్టుకుంటే జరుగుతుందా? జరగదు. ఆయన శిష్యులం కాబట్టి మనము ఆయన భావాలను ఆచరించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. గురువుల రుణం ఎలా తీర్చుకుంటాము? వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఈ గురువుల రుణం తీర్చుకుంటాం. చాలా మంది అనుకుంటారు, ధ్యానం చేస్తే చాలు, నేను ఆరోగ్యంగా ఉంటా, నేను ఆనందంగా ఉంటా, నా మట్టుకు నేను చేసుకుంటా అంటారు. కానీ ధ్యానం ఒకటే కాదు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, జ్ఞాన ప్రచారం, ఇవన్నీ చేసినప్పుడే మన ఆత్మ తొందరగా ఎదుగుతుంది. ధ్యానము, జ్ఞాన ప్రచారం అని అంటే ఒక శక్తి, మనకు శక్తి వస్తుందా ధ్యానం చేస్తే? శక్తి, శక్తి అంటే పార్వతీదేవి. మరి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అని అంటే ఆత్మజ్ఞానం వస్తుంది అది చేస్తే. ఆత్మజ్ఞానం అంటే, జ్ఞానం అంటే సరస్వతీదేవి. మరి సేవ అంటే లక్ష్మీదేవి. చాలా మంది అనుకుంటారు సేవ అంటే తక్కువ అంచనా వేస్తారు. త్రిమాతలు ఉన్నప్పుడే కదా త్రిమూర్తులు కూడా వస్తారు అక్కడికి. త్రిమూర్తులు ఉన్నప్పుడు ఈ పిరమిడ్ మాస్టర్కి ఏం లోటు ఉండదు, ఏ లోటు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఈ కార్యక్రమాలన్నీ విశ్వ కళ్యాణం కోసం. కాబట్టి విశ్వ కళ్యాణం అంటే విశ్వంలో మనం కూడా ఉంటాం కాబట్టి మన కళ్యాణం కూడా జరుగుతుందనే భావనతోని మనము ముందుకెళ్ళాలి. అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలి. టైంకే వస్తామని అనకుండా ఎవరు చేసినా మనం వచ్చి వాళ్ళు సేవ చేయమని అడగకపోయినా సేవలో పాల్గొని ఈ కార్యక్రమాలు అద్భుతంగా జరిపించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఎక్కువ మందిని కనిపించి ఎక్కువ మందికి వచ్చి సక్సెస్ఫుల్ గా కార్యక్రమాన్ని జరిపించినప్పుడు చూసే వాళ్ళకు కూడా ఏమంటే ధ్యానులంటే ఇంత గొప్పవారా, ఇంత బాగా ఉంటుందా, పెళ్లి అంటే బంధువులే వచ్చి చేస్తారు. కానీ పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమాలంటే ఎక్కడెక్కడ నుండో వచ్చి సేవ చేసి ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని జరిపించి
అని వాళ్ళు ఆనందంతో మనకు కనెక్ట్ కావడం జరుగుతుంది. శాకాహార ర్యాలీ అని అంటే ఏమనుకుంటారు కొంతమంది ధ్యానం తెలియని వాళ్ళు, వీళ్ళ పల్లెలు పాటలేదు గొంతులు వచ్చేదాకా అరసి వెళ్ళిపోయారు అనుకుంటారు. కానీ ఈ మాటలు ఒట్టుగా వెళ్ళాయి. ఈ స్లోగన్స్ ఒక పిరమిడ్ మాస్టర్కు ధ్యానం చేస్తారు, ఆత్మజ్ఞానం ఉంటుంది కాబట్టి వాక్శుద్ధి అనేది జరుగుతుంది. ఈ నినాదాలను విశ్వం పట్టుకొని అమలు పరుచుతుంది. ఇది వాళ్ళకి తెలియదు. కొద్ది రోజులలో అందరూ మనకే కనెక్ట్ అయి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించే వరకు జబ్బులు తగ్గాయి, సమస్యలు తగ్గాయి, దుఃఖము తగ్గాయి, బాధలు తగ్గాయి. ఎక్కడికి వెళ్ళినా తిరిగి 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 లక్షలు ఖర్చు పెట్టి చివరికి ఇక్కడికే రావడం జరుగుతుంది. మరి సత్యనారాయణ మూర్తి సార్ దగ్గరికి పోతే కూడా అమ్మ నేను రాసినా కానీ నువ్వు ధ్యానం చేసుకోమని చెప్తారు.